ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్తలో అధ్యాయం 2 8వ వచనం చదువుకుందాము. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. మళ్ళీ వాక్యం చదవండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసి కొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఈ మాట తూర్పు దేశం నుండి వస్తున్న జ్ఞానులతో యూదా దేశపు రాజు అయిన హేరోదు చెప్తున్నారు. హేరోదు ఒక రాజు, అయితే ఆయన రాజు స్థానంలో ఉన్నాడు కదా. దేవుని కుమారుడు జన్మించాడు అనగానే ఆయన స్థానం ఎక్కడైతే పోతుందో, నేను ఇప్పుడు రాజుగా ఉన్నాడు కదా, రాజు జన్మించాడు కాబట్టి, శాశ్వతమైన రాజు జన్మించాడు కాబట్టి ఇప్పుడు నా స్థానం పోతుంది, నా కుటుంబంలో ఉన్న వారికి ఎవరికి కూడాను రాజుగా అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఏం చేయాలి? చాలా సైలెంట్గా జ్ఞానులతో ఏం చెప్పాడంటే ఈయన, మీరు వెళ్ళి ఎక్కడైతే జన్మించాడో మీరు ప్రశాంతంగా బెత్లెహేముకి వెళ్ళి చూసి మళ్ళీ నాకు చెప్పండి, అప్పుడు నేను కూడా వచ్చి పూజిస్తానని పైన చెప్పాడు. అసలు ఆయన మనుషుల్లో ఉన్న రాక్షసతత్వం ఎప్పుడు బయటపడింది? ఆ జ్ఞానులు ప్రభువున యేసుక్రీస్తు గారిని చూసి తిరిగి దేవదూతల ద్వారా మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పగానే దేవదూతలు తిరిగి హేరోదును కలవకుండా వెళ్ళిపోయిన తర్వాత హేరోదు మహాకోపంతో నాకు చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పి బెత్లెహేములో ఉన్న చిన్న పిల్లలందరినీ ఏం చేశాడు? చంపేశాడు, హత్య చేశాడు. అంటే దాని అర్థమైంది, ప్రభువు అనే దేవుని కుమారుడు ఈ భూమి మీద జన్మించాడు అనగానే చంపాలనే ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. అందుకే చంపాలనే ఆలోచన తర్వాత పెట్టి ముందు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే వీళ్ళ ద్వారా నేను ఆయన చంపడం చాలా సులువైంది అనుకున్నాడు. ఈ వాక్యం నుంచి ప్రభువున దేవుడు మీకు ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఏదైనా మంచి పని చేయాలి అనుకున్న వెళ్తున్నప్పుడు మీరు ఎవరినైనా మేము అక్కడికి వెళ్తున్నాము, మంచి పని చేయడానికి వెళ్తున్నాము, మీరు కూడా రండి అని మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ మీతో ముందు మీరు వెళ్ళి రండి మేము తర్వాత వస్తామని అన్నారనుకోండి, అలాంటి వాళ్ళు మీరు ఏదైతే మంచి పని చేయడానికి వెళ్తున్నారో ఆ పనిని నాశనం చేసే వాళ్ళనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరైనా మీతో ముందు మీరు వెళ్ళి అది బాగుందో లేదో తెలుసుకొని రండి మేము తర్వాత వస్తాం అన్నారనుకోండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి.